హాయ్, తెలిమితలకి స్వాగతం. మార్కెట్లు ఫిబ్రవరి వరకు ఒకలా నడిచాయి. ఫిబ్రవరి నుంచి వాటి గమనం మారింది. మార్చిలో న్యూట్రల్గా ఉన్నాయి మార్కెట్లు. ఏప్రిల్ కూడా ప్రస్తుతానికి న్యూట్రల్ స్టేట్లోనే ఉన్నట్టుగా ఉంది మార్కెట్. ఇప్పటి వరకు అయితే ఏమీ ఎలాంటి మూమెంటు లేదు. అంటే ఫిబ్రవరి వరకు వచ్చినటువంటి ఉన్నటువంటి మొమెంటము మార్కెట్లో ఇప్పుడు కనిపించడం లేదు. బట్ అట్ ది సేమ్ టైం సెల్లర్స్ ఆర్ నాట్ సో యాక్టివ్ ఆర్ అగ్రెసివ్ టు సెల్. సెల్లర్స్ ఏమాత్రం అగ్రెసివ్గా లేరు అమ్మేయటానికి. వాళ్ళలో భయం ఇంకా ఉంది. గబుక్కును మళ్ళీ బయింగ్ వచ్చేస్తుందేమో, మనం బుక్ అయిపోతామేమో అని. ఎందుకంటే లాస్ట్ 8 monthsలో 10 monthsలో బేర్స్ క్రష్ అయిపోయారు. బేర్స్ వర్ క్రష్డ్. వాళ్ళకి నామరూపాలు లేకుండా పోయారు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ షార్ట్ సెల్లింగ్కి వెళ్తే మళ్ళీ ఏమవుతుందని చెప్పి బహుశా అట్లాంటిది ఏదో ఉండుంటుంది. యోధులందరూ కూడా అలసిపోయి కూర్చున్నారు. ఇప్పుడు మధ్యలో ఏంటంటే షార్ట్ సెల్లింగ్ కొత్తగా ఏమన్నా చేస్తున్నారేమో, అంతేగాని షార్ట్ సెల్ చేసేవాళ్ళు అంత బలంగా దృఢంగా లేరు. మరి నిన్న మొన్నటి వరకు అగ్రెసివ్గా కొనుక్కుంటూ వెళ్ళారు కదా, ఇప్పుడు ఆ బయర్స్ కూడా లేరు. మార్కెట్ ఇప్పుడు ఏమిటి జరిగింది లాస్ట్ 15-20 డేస్లో అంటే రేంజ్ బౌండే. అంటే ఒక స్థాయికి తగ్గింది కొద్దిగా. అంటే 15,000 అబోవ్ ఉన్నదల్లా 15,000కి దిగువకు వచ్చింది. 15,000కి దిగువకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 15,000 అండ్ అబోవ్ వెళ్ళడానికి సంకోచిస్తున్నది, సిగ్గుపడుతున్నది. అలా ఆల్మోస్ట్ 20 డేస్ పైనే గడిపేసింది. అయితే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రేపు ఎలా ఉంటుంది, మిరాకిల్స్ ఏవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇంట్రెస్ట్ రేట్లు చాలా తగ్గించున్నారు ఆల్రెడీ. ఇంకెంత తగ్గిస్తారు? తగ్గించాల్సినంత అంత సీన్ కూడా లేదు. అందుకని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే రేట్లు పెంచరు, అంత సాహసం చేయలేరు. రేట్లు పెంచడానికి తగినటువంటి అనుకూల వాతావరణం లేదు. అంటే ఇంట్రెస్ట్ రేట్లు యథాతథంగా ఉంచుతారు అని. జనరల్గా 90% ప్రాబిలిటీ ఏంటంటే అదే, అందరూ అది అనుకునేది అదే, జరిగేది కూడా దాదాపు అదే. అయితే ఇన్ బిట్వీన్ ఈ వారు ఏం మాట్లాడుతున్నారు, వారు మాట్లాడిన మాటలు తర్వాత వారి భాషని జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మార్కెట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గ్రోత్ గురించి, ఎకానమీ గురించి, తర్వాత పాండమిక్ గురించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటి, అది తెలుసుకోవాలని చూస్తున్నది మార్కెట్. ఈరోజు మార్కెట్ అయితే కొంచెం ఓపెనింగ్ బాగుండి కొంచెం పెరిగి కొద్దిగా షార్ట్ కవరింగ్ లాంటిది ఇనిషియల్గా వచ్చినట్టు వచ్చి మళ్ళీ చప్పబడిపోయింది. అంటే అగ్రెసివ్ షార్ట్ కవరింగ్ కూడా లేదు. అలా అని చెప్పి బయింగ్ అంతకన్నా లేదు. కొంచెం ప్రాఫిట్ బుకింగు, మళ్ళీ స్తబ్దత రావటం. అంటే ఏమిటవుతున్నదంటే మార్కెట్లో ఇప్పుడు ఈరోజు జరిగిన మార్కెట్ ట్రెండ్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మ్యాక్సిమం ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు అని అర్థం. బిగ్ ప్లేయర్స్, ద్వీపాంతరవాసులు, గ్రహాంతరవాసులు ఎవరు లేరని అర్థం. ఈ ద్వీపాంతరవాసులు, గ్రహాంతరవాసులు ఎట్లా పడితే అట్లాగా వచ్చి వెళ్ళిపోరు. చాలా ప్రిసైజ్గా, డెఫినెట్గా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. కొట్టేయాలనుకుంటే ఫటాఫట్ కొట్టుపారేసి వెళ్ళిపోతారు. ఆ మధ్యన కొట్టేశారు 15,000 ఆ పైన. ఆ తర్వాత ఏమీ కవర్ చేసినట్టు లేదు, లేదా కాస్త చేసుకున్నారేమో. మొన్నోసారి బాగా తగ్గింది కదా, అప్పుడు కొంత చేసుకున్నారేమో, ప్రశాంత్ కూర్చుంటారు అంతే. ఈ లెవెల్కి వస్తే అమ్మాలి అంతే, లేదు ఈ లెవెల్కి వస్తే బయింగ్ చేసుకోవాలి అంతే. అంటే వాళ్ళు సప్లై జోను, డిమాండ్ జోను రెండు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు, ఉంటుంది మైండ్లో. వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కొంటారు అంతే, లేదా ఆ స్టేజ్కి పైకి వచ్చినప్పుడు అమ్ముతారు అంతే.
ఇన్ బిట్వీన్ ప్రశాంతంగా కూర్చుంటారు. ఎప్పుడైతే ఇప్పుడు మనం చేయవలసిన పని లేదు, మార్కెట్లో మన రోల్ లేదు అనుకుని ఎప్పుడైతే కూర్చుంటారో ప్రశాంతంగా, ఈ చిన్న చిన్న ప్లేయర్స్ స్టిల్ దే డ్యాబిలింగ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళే ఇంట్రాడే ప్లేయర్స్, స్మాల్ ట్రేడర్స్ వగేరా. చూడండి, అందుకని ఈరోజు మార్కెట్ పెరిగినట్టు ఒక స్టేజ్ పెరిగింది, అక్కడ నిలవలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. దాదాపు నెగిటివ్ కూడా వచ్చింది, రెడ్లోకి కూడా వచ్చింది, మళ్ళీ మెల్లిమెల్లిగా పికప్ అయింది. మళ్ళీ ఒక 50 పాయింట్ల దాకా 40-50 పాయింట్ల దాకా పైకి వెళ్ళి ఆగిపోయింది. నిన్న 230-240 పాయింట్లు తగ్గింది. ఈరోజు 40-50 పాయింట్లు రికవర్ అయింది. అంటే తగ్గేది ఎక్కువను, పెరిగేది రికవర్ అయ్యేది తక్కువ. ఇది బేరిష్ ఇండికేషన్. అంటే బేరిష్ ఇండికేషను ఇంకా ఉంది. టెక్నికల్గా చూస్తే మార్కెట్లు బేరిష్ జోన్లోనే ఉన్నాయి టెక్నికల్గా చూస్తే. అయితే టెక్నికల్స్కి ఉన్న మెయిన్ వన్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఏంటంటే, ఏదైనా పర్టికులర్ ఈవెంటు లేదా ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఈవెంట్స్ ఎటైనా తీసుకెళ్ళిపోవచ్చు, అప్పుడు ఆ టెక్నికల్స్ పనిచేయకపోవచ్చు. అంటే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి మార్కెట్ ఎలా స్పందిస్తుంది? అక్కడ స్పాంటేనియస్గా అక్కడ వాళ్ళు మార్కెట్ స్పందించి దాన్ని బట్టి బయింగ్ లేదా సెల్లింగ్కి వెళ్తారు. అప్పుడు మార్కెట్ బాగా టెక్నికల్స్ వీక్గా ఉన్నాయి చూపిస్తున్నాయి, అన్నీ సవ్యంగా ఉండి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారనుకోండి, రేపు క్రెడిట్ పాలసీ తోటి ఫటాఫట్ బయింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టెక్నికల్స్ అన్నీ టెక్నికల్స్ చెప్పేదంతా ట్రాష్ అయిపోతుంది. లేదు వాళ్ళకి ఇది ఇంతేలే, పెద్ద ఏం లేదు, ఏదో తుస్సు అనిపించింది, ఇది అనిపించింది అనుకోండి, వాళ్ళకి ఇంకా ఫటాఫట్ సెల్లింగ్కి వెళ్ళొచ్చు. అప్పుడేమో టెక్నికల్స్ బాగానే పనిచేసినాయే అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్స్కి ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ లిమిటేషన్స్ ఏంటంటే, ఏదైనా ఇంటర్వీనింగ్ ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్, లేకపోతే ఇన్సిడెంట్స్, న్యూస్ ఈ టెక్నికల్స్ని డిఫీట్ చేయగలవు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ డైనమిక్, ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ అ డైనమిక్ యాక్టివిటీ, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. అట్లా జరిగినప్పుడు ఈ టెక్నికల్స్ పనిచేయవు. అందుకనే 100% టెక్నికల్స్ మీద బేస్ చేసి నేను ఏదో డబ్బులు సంపాదిస్తాను చేయగలను అనుకుంటే కుదరదు. అయితే టెక్నికల్స్ గురించి అట్లాంటి ఈవెంట్స్, న్యూస్ గట్రా లాంటివి లేనప్పుడు టెక్నికల్స్ జనరల్గా పనిచేస్తాయి. అందుకని టెక్నికల్స్ మీద అవగాహన ఉండటం మంచిది, అవసరం. అంతే తప్ప టెక్నికల్స్ గివ్ యూ ఎవ్రీథింగ్ అనే అవగాహన మాత్రం కరెక్ట్ కాదు. సో అందువల్ల ఏంటంటే, లెట్ us వెయిట్ ఫర్ టుమారోస్ మార్కెట్, టుమారోస్ మేజర్ ఈవెంట్. ఆ మేజర్ ఈవెంట్ ఎలా ఉంటుందో, దానికి ఎలా మార్కెట్ స్పందిస్తుందో ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం చెప్పలేము. కాబట్టి దాని గురించి ఊహాగానాలు చేయటం వేస్ట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే సడన్గా అప్పుడు పెరిగిపోతుందా మార్కెట్, ఇంట్రెస్ట్ రేట్ పెంచితే పడిపోతుందా మార్కెట్, అది చెప్పలేము. ఇంట్రెస్ట్ రేట్ పెంచినా పడకపోవచ్చు, ఇంట్రెస్ట్ తగ్గినా మార్కెట్ పెరగకపోవచ్చు. అందుకని ఈ ఈవెంట్ ఇలా జరిగితే మార్కెట్ ఇలా ఉంటుంది, ఇలా ఉండగలదు అన్నదే ఎప్పుడూ బేరీజ్ వేయటానికి ప్రయత్నించకూడదు. కలెక్టివ్గా పెద్ద వాళ్ళు మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన తీరుతూ ఉన్నారు అన్నది డిసైడ్ చేస్తుంది, కానీ మన అంచనాలు, ఆలోచనలు, ఎస్టిమేషన్స్, గెస్సింగ్స్ కాదు. అందుకని ఆ రకమైనటువంటి గెస్సింగ్ మోడ్లోకి వెళ్ళనక్కర్లేదు. రేపు అయితే మార్కెట్లో వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సడన్గా పెరిగిపోవటం, సడన్గా తగ్గిపోవటం, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ ఆర్ బీటెన్ స్టాక్స్ నవేడేస్. బీటెన్ అంటే ఏంటంటే బాగా పెంచేశారు కదా, పెరిగిపోయాయి కదా, వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఏంటి, మెటల్స్ బాగానే షైన్ అవుతున్నాయి. హిండాల్కో వగేరా, టాటా స్టీలు, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇట్లా మెటల్స్ సేల్ తీసుకోండి. అంటే మెటల్స్కి బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళు స్టీల్ ప్రైసెస్ అవి కూడా పెంచగలిగారు సక్సెస్ఫుల్గా. అయినా మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటున్నది. అంటే దెర్ ఈజ్ అ డిమాండ్ కమింగ్ అప్.
మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి కోవిడ్ వల్ల. సో సస్టైన్డ్ డిమాండ్ ఉండటం వల్ల మెటల్స్ బాగున్నాయి. ఐటీ ఎలాగో కొంచెం సదాబహారీలా ఉంది కనిపిస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఫార్మా కంపెనీస్ దే ఆర్ ఆల్సో జాయినింగ్ థ్యాంక్స్ టు కోవిడ్ రివైవల్. కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారు కదా, ఆ రీజన్ కూడా ఒకటి అయి ఉంటుంది. మళ్ళీ ఫార్మాకి పెద్దపీట వేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో ఏమైనా కరెక్షన్స్ వస్తే ఫార్మా ఐటీ కంపెనీల్లో తెగబడి అమ్ముకోవాల్సిన పని లేదు, కంగారు పడవలసిన పని లేదు. ఒకవేళ తగ్గినా మళ్ళీ తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రస్తుతానికి ఫార్మా ఒకటి, ఐటీ ఒకటి, మెటల్స్ ఒకటి, ఈ మూడు కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే మనం అనుకున్నట్టు ఆ 14,000 15,000 రేంజ్ బౌండ్ మార్కెటే. ఈరోజు అయితే చూడండి ఎంత అక్కడక్కడే ఏమాత్రం పెరగలేదు తగ్గలేదు, అలా అక్కడక్కడే తిరుగుతూ ఉంది. టైం వేస్ట్, ఒక డైరెక్షన్ లేదు మార్కెట్కి. అంటే ఇట్స్ లైక్ ఏ కామ్ బిఫోర్ స్టామ్. కామ్ బిఫోర్ స్టామ్ అని అనుకోవాలి. ఎందుకంటే రేపు నేను అనుకోవటం వాలటాలిటీ గట్టిగానే ఉంటుంది. నేను వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ బాగా పెరిగింది, ఈరోజు కొద్దిగా తగ్గింది, చాలా కొద్దిగా తగ్గిందిలేండి. నూలు పురుగు అంతా 1.5% అట్లా తగ్గింది. అది సరిపోదు, ఇంకా అబౌట్ 20 ఉంది, 21 రేంజ్లో ఉంది. వాలటాలిటీ ఇండెక్స్ 21 అలా ఉండటం శ్రేయస్కరం కాదు. దట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అందుకని తటస్థ వైఖరి అవలంబించడమే మంచిది. మార్కెట్లు పెరుగుతాయో తగ్గుతాయో చూడాలి, ఒక డైరెక్షన్ తీసుకుంటాయా తీసుకోవా, దట్ వీ నీడ్ టు నో, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే అండి, సో ఆల్ ద బెస్ట్. లెట్ us see వాట్ హ్యాపెన్స్ టుమారో ఆఫ్టర్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. మార్కెట్ మూమెంట్ కూడా తెలుస్తుంది కదా, చూద్దాం.